ఒకానొకప్పుడు విఘ్నేశ్వరుడు అహంకరించినటువంటి చంద్రుడికి ఇచ్చినటువంటి శాపం యొక్క కారణంగా ఎవరు భాద్రపద శుక్లపక్ష చవితి నాటి రాత్రి పొరపాటునైనా చంద్రుణ్ణి చూస్తారో అటువంటి వారు అపనిందల పాలు కావలసి ఉంటుంది. పరిపూర్ణావతారంగా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ కూడా అటువంటి నీలాపనిందలు భరించవలసినటువంటి అగత్యం ఏర్పడినప్పుడు నారద మహర్షి యొక్క ఉపదేశానుసారంగా విఘ్నేశ్వర వ్రతకల్పాన్ని చేసి కథాక్షతలను తల మీద ధరించినటువంటి కారణం చేత అటువంటి అపనిందల నుండి వినిర్ముక్తుడై నేనంటే సమర్థుణ్ణి కనుక చెయ్యగలిగాను, కానీ రాబో కాలంలో సామాన్య జనులు ఇటువంటి ఇక్కట్లు పడకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అని అడిగితే, ఇప్పుడు చేసినటువంటి ఈ వ్రతకల్పం ఏదుందో కృష్ణ భగవానుడు ఎలా నా అనుగ్రహాన్ని పొందాడో అలా భాద్రపద శుక్ల చవితి నాడు ఎవరు విఘ్నేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించి కథ విని అక్షతలు శిరసున ధరిస్తారో